అందరికీ కోటి సోమవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఆ శివయ్య అనుగ్రహము మీ అందరి మీద కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో కోటి సోమవారం పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా పూజా మందిరంలో పూజ చేసుకొని తర్వాత పూజ చేసుకునే ప్లేస్ను శుభ్రంగా తుడిచి పీటను ఏర్పాటు చేసుకొని దానిపై వస్త్రంను పరిచి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షింతలు చల్లి వెంకటేశ్వర స్వామిని శివపార్వతుల స్వామి పటాలకి కుంకుమ బొట్లు పెట్టి నిండుగా అలంకరించుకొని తర్వాత పసుపు గణపతిని ఏర్పాటు చేసుకొని పూలు అక్షింతలతో గణపతిని ఆహ్వానించి 7 బియ్యం పిండి ప్రమిదలను ఆవు నెయ్యితో వెలిగించుకొని 365 ఒత్తులను నువ్వుల నూనెతో వెలిగించుకొని ఉసిరి దీపాలను వెలిగించుకొని నైవేద్యం సమర్పించి హారతిని ఇస్తూ, ఓ శివయ్య, నీ అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ఉండేలా చూడు తండ్రి అనుకుంటూ ఓం నమః శివాయ అని 108 సార్లు నామస్మరణ చేసుకుంటూ పూజ పూర్తి చేసుకున్న ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.